తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బిచ్చ బతుకులమా? ఆలోచించండి. అలా హిందూ సమాజం ఆలోచించాలి. దేవాలయం దేవుని మొక్కుడు కాదు, దేవుని మొక్కి సొంత కోరికలు తీరాలి, నా కష్టాలు పోవాలని చెప్పి మొక్కటోడు హిందూ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కామారెడ్డి వేదిక చెప్తున్నాను, బొట్టు పెట్టుకుని దేవుని మొక్కటోడు హిందూ కాదు. అటువంటి వ్యక్తులకు దేవుడు కరుణా కటాక్షాలు ఉన్నాయి. ఇలా ఏ దేవుని మొక్తమో, ఏ దేవుని కరుణా కటాక్షతో మనం బతుకుతున్నామో ఆ దేవుల మీద దాడి జరిగినప్పుడు స్పందించినోడు హిందువే కాదు. ఇలా స్పందించాలని సమయం వచ్చింది కాబట్టి అప్పీల్ చేస్తుంది. వాళ్ళ ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే సమాజం స్పందించేది. మళ్ళా బజరంగ దళ్, హిందూ వాహిని, బీజేపీ మా కార్యకర్తలు అరెస్ట్ చేశారు. జైలుకు పోయిన కార్యకర్తలు లాఠీ దెబ్బలు కొట్టారు పోలీసులు. జైలుకు పోయినా మేము పెద్దమ్మ గుడి దేవాలయం మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కార్యకర్తలు జైలుకు పోయిన లాఠీ దెబ్బలు తిన్నారు. స్పందించింది మేమే. హిందూ సమాజం రాదు. బాన్స్వాడలో అమాయకులైన యువకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కుటుంబాలు ఘోషిస్తున్నాయి, ఏడుస్తున్నారు. వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేదు. బాన్స్వాడ పోతా అంటే మా రాష్ట్ర అధ్యక్షులతో పాటు అందరూ నాయకులను ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. హిందూ సమాజం మాట్లాడేది. చాంద్రాయణగుట్టలో చరిత్ర, పురాతన చరిత్ర హనుమాన్ దేవాలయం మీద దాడి చేస్తే హిందువులు బయటికి మాట్లాడారు. వదిలిపెడదామంటే మేము కూడా వదిలిపెడతాం. ఇదేం పద్ధతి అండి? హిందూ సమాజం ఎన్నో పరిస్థితులు ఆలోచించండి. గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళ